స్టోరేజ్లో మనము ఈరోజు డేటాబేస్కి వెళ్ళబోతున్నాము. డేటాబేస్ని స్టోరేజ్ కింద ఎందుకు పెట్టానంటే అది కూడా డేటాని స్టోర్ చేసుకునే ప్లేసే కాబట్టి ఆ కేటగిరీ కింద ఉంచాను. మరి స్టోరేజ్లో మనం ఏమేమి చూసామంటే ఏడబ్ల్యూఎస్లో S3 బకెట్ చూసాము. మనం అందులో ఎన్ని ఫైల్స్ అయినా ఎన్ని ఫోల్డర్స్ అయినా అప్లోడ్ చేసుకోవచ్చు. అది AWS S3 బకెట్. దాంట్లో ఇంకొక ఫీచరు ఒక సింపుల్ బేసిక్ సింగిల్ హెచ్టిఎంఎల్ వెబ్ పేజ్ని మనం హోస్ట్ చేసుకోవచ్చు స్టాటిక్ వెబ్సైట్ హోస్టింగ్ అనే ఆప్షన్ ద్వారా. ఇక నెక్స్ట్ ఏడబ్ల్యూఎస్ EC2 మనం వాల్యూమ్స్ చూసాము. అదే EBS వాల్యూమ్స్ ఏ విధంగా క్రియేట్ చేయాలి, ఉన్న ఒక ఎగ్జిస్టింగ్ ఇన్స్టెన్స్కి ఏ విధంగా ఆ EBS వాల్యూమ్ అటాచ్ చేయాలో చూసాము. ఆ తర్వాత ఈఎఫ్ఎస్ నిన్న ఈఎఫ్ఎస్ వాల్యూమ్ చూసాము. ఇది హ్యూజ్ మ్యాసివ్ వాల్యూమ్. సో దాన్ని ఏ విధంగా క్రియేట్ చేయాలి, దాన్ని ఒక ఇన్స్టెన్స్కి ఏ విధంగా మౌంట్ చేయాలో చూసాము. ఈరోజు మనం ఏడబ్ల్యూఎస్లో ఒక డేటాబేస్ సర్వీస్ చూస్తాము. డేటాబేస్ని ఏ విధంగా లాంచ్ చేయాలి, దాంట్లో ఎన్ని రకాలు ఉంటాయి, దాన్ని మనము మన EC2 ఇన్స్టెన్స్కి ఏ విధంగా కనెక్ట్ చేసుకోవాలి. సో ఆ ప్రొసీజర్ ఈరోజు చూద్దాం. ఎందుకయ్యా అంటే ఇప్పుడు ఏదైనా ఒక అప్లికేషన్ మీరు డెవలప్ చేస్తుంటే అది జావా కానీ, .NET కానీ, PHP కానీ, పైథాన్ కానీ, NPM కానీ, కోనన్ కానీ, ఇవన్నీ కొన్ని రకాల బిల్డ్ టూల్స్. ఈ డెవలప్మెంట్ టెక్నాలజీస్ ఏదైనా సరే మీరు ఉపయోగించుకొని చేస్తున్నప్పుడు అప్లికేషన్ రెడీ అయిన తర్వాత యూజర్స్కి ఇవ్వాలంటే మీకు క్లౌడ్ ప్లాట్ఫామ్ తెలిస్తే ఈజీగా ఉంటుంది. సో కంప్యూటర్ నెట్వర్క్ స్టోరేజ్లో మీకు ఈ రోజు వరకు ఈవెన్ RDS మీరు నేర్చుకోకపోయినా సరే కంప్యూటర్ స్టోరేజ్ నెట్వర్క్లో ఇప్పటి వరకు తెలుసుకున్న కాన్సెప్ట్ ఉపయోగించుకొని మీరు ఒక వెబ్సైట్ని ప్రాపర్గా మెయింటైన్ చేసుకుంటూ రన్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు RDS తెలిస్తే ఎడిషనల్ అడ్వాంటేజ్ అంతే అనమాట. ఇక RDS అంటే ఏంటి? రిలేషనల్ డేటాబేస్ సర్వీసు. అది AWS వాడు ప్రొవైడ్ చేస్తున్నాడు. ఇక నా స్క్రీన్ చూస్తే లెఫ్ట్ సైడ్ టాప్ కార్నర్లో AWS లోగో, దాని పక్కన మెనూ మీద క్లిక్ చేస్తే మనకు ఆ మెనూలో కింద స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే డేటాబేస్ సెక్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మల్టిపుల్ సెకండ్ కాలంలో మల్టిపుల్ డేటాబేస్ ఆప్షన్స్ మనకి వచ్చాయి. అందులో చాలా ఉన్నాయి. ఆ లిస్ట్ ఒకసారి చూస్తే అరోరా అండ్ RDS, అరోరా DSQL, అమెజాన్ డాక్యుమెంట్ DB, డైనమో DB, ఎలాస్టిక్ క్యాచే, అమెజాన్ కీ స్పేసెస్, అలా మల్టిపుల్ ఉన్నాయి. అయితే మనం ముందుగా అరోరా అండ్ RDS అనే ఆప్షన్ మీద క్లిక్ చేద్దాం. సో ఇది మీకు RDS యొక్క యూజర్ ఇంటర్ఫేసు. ఇందులో ఇక్కడ ఈ ఆరెంజ్ కలర్లో క్రియేటెడ్ డేటాబేస్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేద్దాం. చేస్తే మనకు ఉన్న సపోర్టివ్ డేటాబేస్లు ఏమున్నాయో వాటన్నిటిని మనకు లిస్ట్ చేసింది. ఇక్కడ ఏమి ఉన్నాయి? అరోరా MySQL ఉంది, అరోరా పోస్ట్ ఉంది, సింపుల్ బేసిక్ MySQL ఉంది, PostgreSQL ఉంది, MariaDB ఉంది, ఒరాకిల్ డేటాబేస్ ఉంది, మైక్రోసాఫ్ట్ SQL సర్వర్ ఉంది, IBM DB2 కూడా ఉంది. వీటిలో ఏ డేటాబేస్ అయినా మనం వాడుకోవచ్చు. ఇక మన ప్రాక్టీస్ పర్పస్కు కాన్సెప్ట్ అండర్స్టాండ్ చేసుకోవడానికి MySQL సెలెక్ట్ చేస్తాను. ఇక కిందకి స్క్రోల్ చేస్తే ఈ ఇక్కడ ఎడిషన్ అనేది MySQL కమ్యూనిటీ ఎడిషన్ ఇస్తున్నాడు. ఓకే, దాని వర్షను 8.0.41. నా మౌస్ పాయింటర్ కానీ మీరు చూస్తే ఇక కిందకి వెళ్తే టెంప్లెట్స్ ఉన్నాయి. ప్రొడక్షన్ కేటగిరీ కింద లాంచ్ చేద్దామా, డెవలప్మెంట్ కేటగిరీయా, ఫ్రీ టైరా? సో ఏంటి వీటి డిఫరెన్స్ అంటే మీరు ప్రొడక్షన్ మీద క్లిక్ చేస్తే
ప్రొడక్షన్ అంటే ఏంటి? ఎప్పుడు హైగా అవైలబుల్గా ఉండాలి, ఎప్పుడు డౌన్ అవ్వకూడదు, ప్రతి సెకను ఇంపార్టెంటే. కాబట్టి మల్టిపుల్ అవైలబిలిటీ జోన్స్లో వాడు మెయింటైన్ చేస్తాడు. మీరు ఇక్కడ స్క్రీన్ మీద ఉన్న డయాగ్రామ్ చూస్తే మల్టీ ఏజెడ్ డిబి క్లస్టర్ డిప్లాయ్మెంట్ అన్నాడు. అంటే ఒక అవైలబిలిటీ జోన్తో పాటుగా ఇంకా రెండు అవైలబిలిటీ జోన్లు కూడా వాడు క్రియేట్ చేస్తాడు డేటాబేస్ని. సో దట్ ఒకటి పోయినా మిగతా రెండు parallel గా ఉంటే వాటి నుంచి ఆ రీడబుల్ డేటా నుంచి డేటాబేస్ని వాడతాడు. ఇక నెక్స్ట్ ఆప్షను, ఇది కూడా మల్టీ ఏజెడ్ కానీ నెంబర్ ఆఫ్ ఇన్స్టెన్స్లు రెండే ఉంటాయి. సో ఇది ఎక్కువగా డెవ్ టెస్ట్ కేటగిరీకైనా వాడుకోవచ్చు. మనం ఫ్రీ టైర్ వాడదాం. ఫ్రీ టైర్ వాడితే ప్రాక్టీస్ పర్పస్కు, మన అండర్స్టాండింగ్ పర్పస్ కాబట్టి సింగిల్ ఏజెంట్ అంటే సింగిల్ అవైలబిలిటీ జోన్లో, అవైలబిలిటీ జోన్ అంటే మీకు గుర్తుండే ఉంటుంది, ఒక రీజన్లో మల్టిపుల్ అవైలబిలిటీ జోన్స్ ఉంటాయి. సో అందులో సింగిల్ అవైలబిలిటీ జోన్లో ఈ డేటాబేస్ని క్రియేట్ చేస్తానని సెలెక్ట్ చేశాను. ఫ్రీ టైర్ సెలెక్ట్ చేశాను. ఇక కిందకి స్క్రోల్ చేస్తే డేటాబేస్ ఇన్స్టెన్స్ ఐడెంటిఫైర్, డేటాబేస్ -1 అని ఉంది. ఓకే. మాస్టర్ యూజర్ నేమ్ అడ్మిన్ అని ఉంది. దట్ ఈస్ ఫైన్. ఇక క్రెడెన్షియల్స్ వచ్చేసరికి వీడు మేనేజర్ అండ్ ఏడబ్ల్యూఎస్ సీక్రెట్ మేనేజర్ అన్నాడు. నేను సెల్ఫ్ మేనేజర్ సెలెక్ట్ చేస్తాను. ఇందులో పాస్వర్డ్ ఆటో జనరేట్ చేస్తే ఆటోమేటిక్గా జనరేట్ అయిన పాస్వర్డ్ డేటాబేస్ క్రియేటేషన్ అయిపోయిన తర్వాత మనకు చూపిస్తుంది. లేదు మీరు పాస్వర్డ్ పెట్టుకోవాలంటే మీ ఇష్టం వచ్చిన పాస్వర్డ్ ఇక్కడ పెట్టుకోవచ్చు. నేను ఒక పాస్వర్డ్ రెడీ చేశాను, దాన్ని నేను ఇక్కడ పెడతాను. ఆ విధంగా పాస్వర్డ్ పెట్టేశాను. ఇక నెక్స్ట్కి వెళ్తే ఇక్కడ ఇన్స్టెన్స్ కాన్ఫిగరేషన్లో డిబి ఇన్స్టెన్స్ క్లాస్ అని ఉంది. అందులో బర్స్టబుల్ క్లాస్ అని డిఫాల్ట్గా ఇచ్చాడు. సో లెట్స్ టేక్ దట్. స్టోరేజ్ డిఫాల్ట్గా 20 GB ఇస్తున్నాడు. ఓకే. ఇక కనెక్టివిటీ విషయంలో డోంట్ కనెక్ట్ టు an ఈసీ టు కంప్యూటర్ రిసోర్స్ అని డిఫాల్ట్గా ఇచ్చాడు వీడు. సెకండ్ ఆప్షన్ ఏంటి? సెటప్ ఏ కనెక్షన్ టు an ఈసీ టు రిసోర్స్ ఫర్ దిస్ డేటాబేస్ అని ఉంది. అయితే మన ఎగ్జిస్టింగ్ ఒక ఈసీ2 ఇన్స్టెన్స్ ఇప్పటివరకు ఏమీ లాంచ్ చేయలేదు. సో కాబట్టి నేను దాన్ని ఏం సెలెక్ట్ చేయట్లేదు. సో ఒక లాంచ్ చేయకపోయినా సరే ఇప్పుడైనా మనం క్రియేట్ ఈసీ2 ఇన్స్టెన్స్ అనే ఆప్షన్ ఇక్కడ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకుంటూ వచ్చింది. బట్ డేటాబేస్ క్రియేట్ చేసేటప్పుడు నేను డేటాబేస్కి స్టిక్ ఆన్ అయి ఉంటే ఇనిషియల్ డేస్ కాబట్టి మీకు ఈజీగా అండర్స్టాండ్ అవుద్ది. కాబట్టి నేను డోంట్ కనెక్ట్ టు ఎన్ ఈసీ2 కంప్యూటర్ రిసోర్స్ అని సెలెక్ట్ చేశాను. రెండు కలిపి ఇప్పుడే ఒకేసారి చెప్పేస్తే కన్ఫ్యూజ్ పడతారన్న ఉద్దేశంతో డోంట్ కనెక్ట్ టు ఎన్ ఈసీ2 కంప్యూటర్ రిసోర్స్ అని పెట్టాను. ఇక నెక్స్ట్ సబ్నెట్ గ్రూప్, ఇవన్నీ ఎలాగో డిఫాల్ట్సే వాడుతున్నాం కాబట్టి దట్స్ ఫైన్. ఇక పబ్లిక్ యాక్సెస్ విషయానికి వచ్చేసరికి జనరల్గా అయితే నో ఉంటుంది, బట్ ఐ సెలెక్ట్ ఎస్. ఎందుకంటే ఐ వాంటెడ్ టు కనెక్ట్ ఫ్రమ్ మై ఏడబ్ల్యూఎస్ ఈసీ2 ఇన్స్టెన్స్. ఇక ఫైర్ వాల్ అంటే సెక్యూరిటీ గ్రూప్ ఉంది కదా, ఇది మనకు తెలుసు, దాన్ని కూడా వీడు డిఫాల్ట్గానే తీసుకుంటున్నాడు. ట్యాగ్స్ అనేది మన ఇష్టం వచ్చిన నేమ్ మనం ఇచ్చుకోవచ్చు. ఏమిద్దాం? ఆర్డిఎస్ అని ఇద్దాం. ఇక అథెంటికేషన్లో పాస్వర్డ్ అథెంటికేషన్ బేసికల్గా ఏంటంటే అన్నీ డిఫాల్టే, మనము కొత్తగా ఇన్పుట్ ఇచ్చింది ఏమీ లేదు. ఇక క్రియేట్ డేటాబేస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశాను. మేబీ ఒక 5 to 10 minutesలో ఇది క్రియేట్ అవుతుంది. దాన్ని అలాగా క్రియేట్ అవనిద్దాం.
ఈలోపు వేరే ట్యాబ్లో మనము EC2కి వెళ్దాం. ఈరోజు మన టార్గెట్ ఏంటంటే AWS EC2లో ఒక Ubuntu ఇన్స్టెన్స్ లాంచ్ చేసి అక్కడి నుంచి మనం డేటాబేస్కి కనెక్ట్ అవుదాం. ఆ డేటాబేసు మనకు AWS ప్రొవైడ్ చేసే RDS డేటాబేస్. ఆర్డిఎస్లో పలు రకాలు ఉన్నాయి. అందులో MySQL నేను లాంచ్ చేశాను. ఇప్పుడు EC2 ఓపెన్ చేస్తున్నాను. ఏంటి డేటాబేస్ అంటే తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే, డేటాబేస్ అంటే ఒక అప్లికేషన్ మనం ఏది డెవలప్ చేసినా సరే, మొబైల్ అప్లికేషన్ కావచ్చు, వెబ్ అప్లికేషన్ కావచ్చు, ఒక వెబ్సైట్ కావచ్చు, దాని బ్యాక్గ్రౌండ్లో డేటాబేస్ లేకపోతే స్టోర్ చేసుకోలేం కాబట్టి ఆ డేటాబేసు AWS వాడి నుంచి తెచ్చుకుంటున్నాం. AWS వాడి నుంచి తెచ్చుకోవాలంటే అవసరం లేదు. మనం లాంచ్ చేసే ఇన్స్టెన్స్ ఉంటుంది కదా, ఆ ఇన్స్టెన్స్ నుంచి కూడా మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు డేటాబేస్ని. అది మనం సెల్ఫ్గా మేనేజ్ చేయాలి. దాని బదులు AWS వాడు ఇస్తున్నాడు కాబట్టి దాన్ని వాడుకోవచ్చు సర్వీస్ లాగా. నేను Ubuntu 24.04ని లాంచ్ చేస్తున్నాను. ఇన్స్టెన్స్ టైప్ T2 మైక్రో, కీ పేరు Ubuntu. నెట్వర్క్ సెట్టింగ్స్లో మనకు ఆల్రెడీ తెలుసు, లానిస్ సెక్యూరిటీ గ్రూప్ని సెలెక్ట్ చేసుకుంటాను. ఇక స్టోరేజ్ డిఫాల్ట్ 8 GB. Ubuntu ఇన్స్టెన్స్ మీకు తెలుసు, 2 to 3 minutes కంటే ఎక్కువ టైం పట్టదు, ఫాస్ట్గానే లాంచ్ అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ ట్యాబ్లోకి వెళ్ళి అక్కడ RDS ఎంతవరకు వచ్చిందో చూద్దాం. ఇక్కడ డేటాబేస్ స్టాటస్ చూస్తే క్రియేటింగ్ అని ఉంది. ఒకవేళ ఏదైనా కారణం చేత ఈ పేజ్ మీకు పోతే మళ్ళీ AWSలోకి వెళ్ళి వేరే ట్యాబ్లోకి వెళ్ళి పైన సెర్చ్ బాక్స్లో RDS అని టైప్ చేస్తే మనకు అరోరా అండ్ RDS అని వస్తుంది. దాన్ని ఓపెన్ చేసుకుంటే ఇది డేటాబేస్ యొక్క డాష్బోర్డ్ పేజు. ఇందులో ఫస్ట్ ఆప్షన్ చూడండి, DB ఇన్స్టెన్స్లని. దాన్ని క్లిక్ చేసుకుంటే మళ్ళీ మీరు అదే పేజీకి వెళ్తారు. యా, దాని స్టేటస్ చూస్తే ఏమైంది, ఇంకా అవైలబుల్ స్టేట్కి రాలేదు. దానికి కావాల్సిన పని లేదో అది చేసుకుంటుంది. ఒకసారి క్లిక్ చేసి ఓపెన్ చేసి చూద్దాం. చూస్తే DB ఐడెంటిఫైరు దాని పేరు అనమాట, ఏదైనా ఇచ్చుకోవచ్చు. CPU 50% యూటిలైజ్ ఉంది. దాని స్టేటస్ బ్యాకింగ్ అప్ అంట, అంటే ఇంకా వాడుకోవడానికి రెడీ అవ్వలేదు. క్లాసు మైక్రో తీసుకున్నాము. ఈ డేటాబేస్లు కాబట్టి కాస్ట్ పడుతుంది కాబట్టి పని అయిపోయిన తర్వాత డిలీట్ చేయటం బెటరు. ఇక ఫస్ట్ ఆప్షన్లో కనెక్టివిటీ అండ్ సెక్యూరిటీ చూస్తే దాని ఎండ్ పాయింట్ ఈ విధంగా ఉంది. అంటే AWSలో ఎటువంటి రీసోర్స్ మనం లాంచ్ చేసినా దానికి ఒక ఎండ్ పాయింట్ మనకు ఉంటుంది యాక్సెస్ చేసుకోవడానికి. ఎలాగో మన డేటాబేస్ని పబ్లిక్ అని సెలెక్ట్ చేసాం కాబట్టి ఈ ఎండ్ పాయింట్ పబ్లిక్గా యాక్సెసిబుల్ ఉంటుంది. ఇక నెట్వర్కింగ్ ఆప్షన్లో చూస్తే మనం సెలెక్ట్ చేసుకున్న డిఫాల్ట్ VPC, డిఫాల్ట్ సబ్నెట్స్ అన్నీ దీంట్లో వచ్చేసాయి. ఏ జోన్లో లాంచ్ అయింది అవైలబిలిటీ జోను? US ఈస్ట్ 1D. సెక్యూరిటీ గ్రూప్లు కూడా మనం సెలెక్ట్ చేసుకునే వచ్చాయి. సో ఇది డేటాబేస్ యొక్క డీటెయిల్స్. ఇక మిగతా కాలమ్స్ ఏమైతే ఉన్నాయో మానిటరింగ్ కానీ, లాగ్స్ కానీ, కాన్ఫిగరేషన్ కానీ, బేస్డ్ ఆన్ ద నీడ్ మనం వాడుకోవచ్చు. ఒకసారి రీలోడ్ చేసి చూద్దాం. రీలోడ్ చేసి చూస్తే ఇంకా దీని స్టేటస్ ఏం మారలేదు. కాబట్టి ఈలోపు మనం AWS EC2 క్రియేషన్ ఇనిషియేట్ చేశాం కదా, దానికి వెళ్ళి దాంట్లో కావాల్సిన కమాండ్స్ని రన్ చేద్దాం. దీన్ని మనం రీలోడ్ చేసి చూస్తే ఇది రన్నింగ్ స్టేటస్లోకి వచ్చింది. కాబట్టి ఆ ఇన్స్టెన్స్ ఐడి మీద క్లిక్ చేసి ఎప్పుడులాగా మనకు తెలిసిన ప్రొసీజర్ ప్రకారం కనెక్ట్ అని క్లిక్ చేసి నేను బ్రౌజర్లోనే కనెక్ట్ అవుతాను.
గిట్ బ్యాష్ నుంచి కూడా కనెక్ట్ అవ్వచ్చు. ఎవరి ఇష్టం వాళ్ళది. బ్రౌజర్ అయితే ఎడిషన్ స్టెప్స్ ఏమీ తీసుకునే పని లేకుండా ఫాస్ట్గా వస్తాను ఉద్దేశంతో చేశాను. ఇబుంటూ ఇన్స్టెన్స్ మనం లాంచ్ చేసిన దానికి కనెక్ట్ అయింది. ఎందుకు మనకి ఇబుంటూతో పని ఏంటి? మనము డేటాబేస్ కదా నేర్చుకునేదంటే, డేటాబేస్ని క్రియేట్ చేసిన తర్వాత అది రన్ అవుతుందో లేదో, దాని యూజర్ నేమ్ పాస్వర్డ్ ప్రాపర్గా ఉన్నాయో లేదో, లేదా ఆ డేటాబేస్లో ఇంకా కొత్త డేటాబేసు ఇన్స్టెన్స్ క్రియేట్ చేయాలి లేదా, అలాంటివన్నీ మనము ఇక ఒక ప్లేస్ ఉండాలి కదా చెక్ చేయడానికి. ఆ ప్లేస్ కోసమే ఈబుంటూ సర్వర్ నేను లాంచ్ చేశాను. ఇప్పుడు స్క్రీన్ క్లియర్ చేద్దాం. చేసి మనం ఎప్పుడులాగే రూట్ యూజర్ స్విచ్ అయ్యి అప్డేట్ చేద్దాం. అప్డేట్ అంటే రిమోట్గా ఉన్న ఏమైతే రిపాజిటరీస్ ఉన్నాయో వాటి నుంచి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఈ ఇబుంటూ సర్వర్ తెచ్చుకుంటుంది. ఆ డేటా తెచ్చుకున్న తర్వాత ఇప్పుడు దీనికి కావాల్సిన టూల్స్ మనం ఇన్స్టాల్ చేద్దాం. ఒకసారి స్క్రీన్ క్లియర్ చేసి నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్కి వెళ్ళి దీనికి ఏం కావాలి? మనం ఆర్డిఎస్ కనెక్ట్ అవ్వాలంటే MySQL కాబట్టి ఈ కమాండ్ ఒకటి రన్ చేస్తే సరిపోతుంది. కాబట్టి అది కాపీ చేసుకొని రైట్ క్లిక్ చేసి పేస్ట్ కొట్టి ఎంటర్ కొడతాను. ఏం చేస్తున్నానంటే MySQL క్లయింట్ అని ఇబుంటూ సర్వర్లో నేను ఇన్స్టాల్ చేస్తున్నాను. సో దట్ ఆర్డిఎస్ క్రియేట్ అయిన తర్వాత దానిని నేను ఇక్కడ నుంచి కనెక్ట్ అవ్వగలను. సో కావాల్సిన రిక్వైర్డ్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ కనెక్టివిటీ అన్నమాట. మరి అది చేయాలంటే ముందు ఆర్డిఎస్ రెడీగా ఉందో లేదో చూడాలి కదా. కాబట్టి ఫస్ట్ ట్యాబ్లోకి వెళ్ళి ఇక్కడ రీలోడ్ చేసి చూద్దాం. లిస్ట్ ఆఫ్ డేటాబేస్లో ఇప్పుడు చూస్తే స్టేటస్ అనే ఉంది, అవైలబుల్ ఉంది అంటే రెడీగా వచ్చింది. ఒక 6 మినిట్స్ పట్టింది ఆర్డిఎస్ లైన్లోకి రావడానికి. ఇప్పుడు దాన్ని ఓపెన్ చేసి చూస్తే మనకు కనెక్టివిటీకి ఏం ఆప్షన్ ఇచ్చింది? డేటాబేస్ ఎండ్ పాయింట్ ఇచ్చింది, పోర్ట్ నెంబర్ ఇచ్చింది. యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎలాగో మనం ముందే సెటప్ చేసాము. లేదా రైట్ సైడ్ టాప్ కార్నర్లో వ్యూ కనెక్షన్ డీటెయిల్స్ పెడితే అవే యూజర్ నేమ్ పాస్వర్డ్ మనకి ఇక్కడ ఒక్కసారి మాత్రమే చూపిస్తుంది. వీటిని కాపీ చేసుకోకపోతే పోతాయి. ఎలాగో నేను నోట్ ప్యాడ్లో పెట్టాను యూజర్ నేమ్ పాస్వర్డ్, కాబట్టి మనకి ఇబ్బంది లేదు. ఇప్పుడు ఈ ఎండ్ పాయింట్ ఏదైతే ఉందో దీన్ని నేను కాపీ చేసుకొని ఇక్కడ పెట్టుకుంటాను. సో దట్ ఈజీగా ఉంటుంది. ఇది లైన్ నెంబర్ 14 ఉంది కదా నా స్క్రీన్ మీద మీరు చూసినట్లయితే, లైన్ నెంబర్ 14 MySQL డేటాబేస్కి కనెక్ట్ అవ్వటానికి వాడే కమాండ్. ఇది MySQL CLI యూటిలిటీ -h అంటే హోస్ట్. ఇది సింటాక్స్ అన్నమాట. ఇక్కడ మన డేటాబేస్ యొక్క ఎండ్ పాయింట్ ఇవ్వాలి. పోర్ట్ నెంబర్ 3306, యూజర్ నేమ్ అడ్మిన్. అవే డీటెయిల్స్ ఇప్పుడు ఇద్దాం. MySQL -h, ఇది డేటాబేస్ ఎండ్ పాయింట్ కాబట్టి దీన్ని తీసేసి మనం దాన్ని పెట్టుకుందాం. ఆ తర్వాత పోర్ట్ నెంబర్ మారదు, యూజర్ నేమ్ అడ్మిన్. ఈ కమాండ్ కాపీ చేసుకొని ఈ గుంటూరులోకి వెళ్ళి ఇక్కడ రైట్ క్లిక్ చేసి పేస్ట్ చేద్దాం. ఇప్పుడైతే మనల్ని పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ కోసం మళ్ళీ మనం ఆల్రెడీ ఏదైతే పాస్వర్డ్ డేటాబేస్ క్రియేషన్ ఇచ్చామో దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేసి ఎంటర్ కొడదాం. ఇప్పుడు చూస్తే MySQL గ్రేటర్ దాన్ అని వచ్చింది. అంటే MySQL డేటాబేసు ఆర్డిఎస్లో మనం ఏదైతే క్రియేట్ చేశామో దానికి ఇది కనెక్ట్ అయింది. ఎక్కడి నుంచి కనెక్ట్ అయింది? AWS EC2 Ubuntu నుంచి AWS RDS MySQL సర్వర్కి కనెక్ట్ అయింది. సో ఇప్పుడు కనెక్ట్ అయింది కాబట్టి దాంట్లో ఏమేమి డేటాబేస్ ఉన్నాయో చూద్దాం. MySQL డేటాబేస్ స్పెల్లింగ్ తప్పబడింది. ఆ ఐడియా ఉన్న వాళ్ళకి కొత్తగా నేను చెప్పేది ఏమి లేదు. సో డేటాబేస్లు అంటే లిస్ట్ ఆఫ్ డేటాబేస్లు వస్తాయి. కొత్త డేటాబేస్ క్రియేట్ చేయాలంటే క్రియేట్ డేటా బేస్ మై డిబి.
సెమీకోలన్ ఎంటర్. కొత్త డేటాబేస్ క్రియేట్ అవుతుంది. మళ్ళీ ఆ డేటాబేస్లో ఏమేమి ఉన్నాయో చూడాలంటే షో డేటాబేస్ అని కొడితే ఇప్పుడు ఆ ఉన్న లిస్ట్లోకి మైడిబి అనేది యాడ్ అయింది. ఇందులో మనం తర్వాత టేబుల్స్ క్రియేట్ చేసుకొని ప్రైమరీకి సెకండరీకి క్రియేట్ చేసుకొని డేటా ఇన్సర్ట్ చేసుకొని ఇక పలు రకాల సర్కస్లు అనేది మనం చేస్తూ ఉంటాం. సో ఇంతటితో పని అయిపోయింది కాబట్టి ఈఎక్స్ అట్ ఎగ్జిట్ అని టైప్ చేసి దాని నుంచి బయటకు వచ్చేద్దాం. సో ఇంతటితో ఆర్డిఎస్ అనే టాపిక్ ఈరోజు ఏడబ్ల్యూఎస్లో చూసాం. మరొకసారి రివైజ్ చేసి సెషన్ ఆపేద్దాం. ఏం చేసామంటే ఏడబ్ల్యూఎస్లో మనము స్టోరేజ్ కాన్సెప్ట్ చూస్తున్నాము. ఈ స్టోరేజ్ కాన్సెప్ట్లో ఆర్డిఎస్ క్రియేషన్ ఏ విధంగా చేయాలో చూసాము. ఆర్డిఎస్లో మనకు పలు రకాల డేటాబేస్లు ఉన్నాయి. ఎప్పుడైతే మనం రైట్ సైడ్ టాప్ కార్నర్లో క్రియేట్ డేటాబేస్ అని క్లిక్ చేస్తామో అక్కడ మనకు ఆప్షన్ చూపిస్తుంది. ఈ డేటాబేస్లో ఏ డేటాబేస్ అని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. వాటి యొక్క యూజర్ నేము, పాస్వర్డ్, డేటాబేస్ ఎండ్ పాయింట్ అనేది మారుతుంటాయి అంతే. వాటిని ఏ విధంగా కనెక్ట్ చేసుకోవాలో చాట్ జీపీటీని అడిగితే చెప్పిద్ది. దాన్ని వాడుకొని చేసుకోవచ్చు. మన శాంపుల్గా MySQL చూసాము. ఆర్డిఎస్ అనేది MySQL క్రియేట్ అయిపోయిన తర్వాత ఒక ఎండ్ పాయింట్ అనేది క్రియేట్ అయింది కాబట్టి ఆ ఎండ్ పాయింట్ పోర్ట్ నెంబరు, యూజర్ నేము, పాస్వర్డ్ ఉపయోగించుకొని మనము ఏడబ్ల్యూఎస్లో ఈసీటీలో లాంచ్ చేసిన ఇబుంటు నుంచి కనెక్ట్ అవ్వగలిగాం. ఇక్కడ నా స్క్రీన్లో నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ చూస్తే ఈ రెండు స్టెప్స్ మనం చేసాము. లాంచ్ ఏడబ్ల్యూఎస్ ఆర్డిఎస్ MySQL లాంచ్ చేసాం ఫ్రీ ట్రయల్ కింద. ఇబుంటు కూడా లాంచ్ చేసాం టీ2 మైక్రో కింద. లాంచ్ చేసి ఇబుంటు నుంచి ఆర్డిఎస్ కనెక్ట్ అయ్యి ఒక డేటాబేస్ క్రియేట్ చేసాం. సో ఇక క్రియేషన్ వరకు అయిపోయింది. మరి అయిపోయిన తర్వాత అటు వదిలేస్తే మనకు బిల్లు అదిరిపోతుంది. కాబట్టి ఇన్స్టెన్స్ EC2లోకి వచ్చి ఇన్స్టెన్స్ స్టేట్ ఉంది రైట్ సైడ్ టాప్ కార్నర్లో టర్మినేట్ ఇన్స్టెన్స్ క్లిక్ చేస్తే పోతుంది. ఆర్డిఎస్ వెర్షన్లో కూడా అంతే. యాక్షన్స్లోకి వెళ్ళి డిలీట్. కాకపోతే ఇది ఇక్కడ ఎక్స్ట్రా ఆప్షన్స్ అడుగుతుంది. క్రియేట్ ఫైనల్ స్నాప్షాట్ అని నాకు అవసరం లేదు. రిటర్న్ ఆటోమేటెడ్ బ్యాకప్స్ నాకు అవసరం లేదు. ఐ అక్నాలజీ దట్ డిలీషన్ చేస్తుందని అక్నాలజ్మెంట్ చేశాను. ఇక్కడ డిలీట్ మీ అని ట్యాగ్ చేసి డిలీట్ అని క్లిక్ చేస్తే ఇక ఆ డేటాబేస్ అది డిలీట్ చేసేస్తుంది. సో డేటాబేస్ ఖచ్చితంగా పని అయిపోయిన తర్వాత డిలీట్ చేయండి. ఈసీ టెన్షన్స్ కూడా డిలీట్ చేయండి వర్క్ అయిపోయిన తర్వాత. లేదంటే బిల్లు కట్టడానికి రెడీగా ఉండండి. లేదా కొన్నిసార్లు ఏడబ్ల్యూఎస్ వాడిని రిక్వెస్ట్ చేస్తే వాడు యాక్సెప్ట్ చేస్తారు బిల్లు రివర్ట్ చేయడానికి. ఇక లార్జ్ బిల్ ఇప్పుడు పడినప్పుడు 5,000, 10,000, 50,000, 80,000 అట్లా ఇన్ కేసు ఏదైనా వెరీ బిగ్ మిస్టేక్ జరిగి అంత బిల్లు వస్తే వాడిని రిక్వెస్ట్ చేసుకుంటూ కొంతవరకు రివార్డ్ చేస్తాడు. ఓకే, దీన్ని ప్రాక్టీస్ చేయండి. ముందు బుక్లో రాయండి ప్రొసీజరు. సో దట్ మీరు ఈరోజు మర్చిపోయినా 1 year తర్వాత అయినా సరే అది బతికుంటుంది. ఓకే, రేపు మిగతా చూద్దాం. థ్యాంక్ యూ.